ఎటువంటి పురుగుమందులు రసాయనాలు ఉపయోగించకుండా మేము పంటలను సమృద్ధిగా పండించి అధిక దిగుబడులు సాధించేవారమని మీకు తెలుసా? పంటలకు పురుగులొస్తే మేము సహజమైన వేప ద్రావణాన్ని తయారు చేసేవాళ్ళం. ఆవు మూత్రం, పేడ, వేపాకులు కలిపి 3 రోజులు ఫర్మెంటేషన్ ఉపయోగించేవాళ్ళం. వేపలో ఉండే అజాదిరెక్టిన్ అనే సహజ పదార్థం పురుగుల పెరుగుదల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీంతో అవి ఆకులు తినలేవు, గుడ్లు పెట్టలేవు, పెరగలేవు. పురుగులను నేరుగా చంపకుండా నేచర్ ఈకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేసే వల్లము. ఈ మామిడి చెట్టు పండ్లు ఇవ్వకపోతే ఇప్పుడు హైడోస్ ఫర్టిలైజర్స్ వేస్తున్నారు. కానీ మేము పాలు, తేనె, నెయ్యి కలిపి వాడేవాళ్ళం. అది డిజర్ట్ కాదు, లివింగ్ బయోలాజికల్ మెడిసిన్. తేనె, పాలు, నెయ్యి సూక్ష్మజీవులకు ఆహారం, శక్తిని అందిస్తాయి. ఈ మిశ్రమం పులిసిన తర్వాత వేర్ల దగ్గర కోట్లాది సూక్ష్మజీవులు చురుకుగా మారతాయి. అవి పోషకాలను మొక్కకు అందించి చెట్టు మళ్లీ సమృద్ధిగా పండ్లు ఇస్తుంది. ఆవు పేడ, ఆకులు, సేంద్రియ వ్యర్థాలు మరియు సూక్ష్మజీవులు వానపాములకు ఆహారంగా మారతాయి. అవి వాటిని కరిగించి నత్రజని సహా పోషకాలను నేలో విడుదల చేస్తాయి. దీంతో నేల సారవంతమై పంటలు సమృద్ధిగా పండుతాయి. మన వేదాల్లో ఉన్న వృక్షాయుర్వేదం ఇలాంటి ఎన్నో లివింగ్ సైన్సెస్ మనకు అందించింది. ప్రకృతిని కాపాడుతూ నేలను సారవంతం చేస్తూ పంటలను సాగు చేశాము. మీకు తెలిసిన ఇలాంటి సహజ వ్యవసాయ చిట్కాలను కామెంట్లలో తప్పకుండా పంచుకోండి.